వారి ప్రార్థనలో ఏకోపించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు వందనములు దేవా. కాలములు సమయములు మీ స్వాధీనమందుచు సమస్త మీ దృష్టికి ఇష్టముగాను నామానికి మహిమకరముగాను జరిగిస్తూ వస్తూ ఒక తండ్రి వందనములు. ఇప్పటి వరకు పాట ద్వారా మహిమపరుచున్నాం, ఆరాధన ద్వారా గణపరుచున్నాం. కొద్ది నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి ప్రభా. లేచిన నన్ను మరుగుపరచండి ప్రభా. మీ ఘనమైన సంగతులు, బలమైన సంగతులు మీ బిడ్డల పక్షంగా మీరే మాట్లాడండి తండ్రి. వారి జీవితంలో ఆశీర్వాదము దీవెనలను గురించి చూపండి ప్రభా. ఆదరణతో కూడిన మాటలు, విశ్వాస సహితమైన మాటలు, హెచ్చరికతో కూడిన మాటలు మీ బిడ్డలతో మీరు మాట్లాడి వారిని బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రకటించుండగా ఆటంకము తండ్రి, అవరోధం కలగకుండా తండ్రి నెట్ విషయంలో నీ కాపులు వచ్చి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసయ్య నామమున పెట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి నవంబర్ మాసంలో కోడి ఒక చివరి పునరుద్ధాన దినం. ఇక వచ్చే వారం నుంచి ఏంటి మనకి? క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ సమాధానము, క్రిస్మస్ ఆనందం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు పడినటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఏమున్నా కానీ వచ్చే నెలలో ఏమైపోతాయి? మనం మొత్తము ఏం చేస్తాం చెప్పండి? ప్రతి చోట దేవుని మాట, ఏదో వైపు నుంచి దేవుని స్వరము, దేవుని మాట వినటాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మన హృదయాలకి ఆదరణ, హృదయములకు ధైర్యము, మనుషునికి సుస్థిరమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. కనుక ఈ వారం రాబోతున్నటువంటి విషయాల గురించి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి. మరి ఎక్కువ సమయం ఇక్కడ ప్రసంగం చెప్పడానికి రెండో ఆరాధన కూడా మళ్ళీ పాల్గొనాలి కనుక ఇక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు చెప్పాలంటే ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తామని కాదు, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తుంది, ఎక్కడిది అక్కడే దేవుడు ఈ రోజు ఆ రోజునే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కనుక దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవుని స్వరాన్ని ఎట్లయినానంట దేనికి ఎక్కువ వింటాం మనం? దొరక చెవులు కలిగి వారిలాగా ఏముంటాయి? ఎవరో ఏమైనా మాట్లాడుకుంటూ ఉపయోగం లేకపోయినా చెవులు ఏం చేస్తాం? షాట్లు అంత చేసుకొని చూస్తాం. పనికి రాకపోయినా వాటి వల్ల ఏ ఉపయోగం మనకు లేకపోయినా వాటి పట్ల ఏముంటుంది మనకి? ఆసక్తి. దేనికి ఉపయోగం? అది దేనికి ఉపయోగం ఉండదు, జీవితాన్ని కడుద్ది. ఒకవేళ నువ్వు బలహీనుడు అయితే నేను బలపరుస్తుంది దేవుని వాక్యం. ఒకవేళ నీ జీవితం నువ్వు ఏం చేయాలో, నా గమ్యం ఏంటో, నా గోల్ ఏంటో అర్థం కావట్లేదు అన్నటువంటి స్థితిలో నీవు ఉంటే, ఇదిగో నీ స్థితి ఇది దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు అటువంటి దేవుని వాక్యాన్ని భక్తులు అంటూ ఉంటాడు. ఏమంటాడు అంటే, నీ మాట దొరకగా వాటిని నేను ఏం చేశానంటాడు? భుజించింది. దేవుని వాక్యం ఏం చేయాలి? మనం భుజించడం అంటే ఏం చేయాలి? ఎక్కడ ఏం లేదు కదా, తింటాను. హృదయంలోనికి తీసుకుని వెళ్ళిపోయి దాని ప్రకారంగా బ్రతకాలి. బ్రతికితే దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన అవరోధాలు ఎదురవచ్చు, ఆటంకాలు ఎదురవచ్చు. కానీ ముగింపు మాత్రం నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదము, దీవెనకరమైన వ్యక్తిగా నీవు బ్రతకగలవు. సరే, దేవుని వాక్యాన్ని చదువుతున్న యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక 4 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. అయితే యాకోబు, నేను నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే దేవుడు. మొట్టమొదటి యాకోబు, నిన్ను ఏం చేశాను? సృజించా. ఇశ్రాయేలు, నిన్ను నేను. ఇశ్రాయేలు యాకోబు వేరా అమ్మా? మొదటి వచనంలోకి వెళ్దామమ్మా. మరి చివరికి వెళ్ళేటప్పుడు మొదటి వచనాలు కొంచెంసేపు మనం ఇక్కడ కొంచెం ఆగి, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, దేని విషయమే మాట్లాడుతున్నాడు, బహుశా నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడని ఒకసారి మనం పరిశీలించి అప్పుడు ముందుకెళ్దాం. అట్లా చేద్దామా? ఇక్కడ ఏమన్నాడు మొదటి వచనంలో? యాకోబు నిన్ను సృజించిన వాడుకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుకు
ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలు సార్, ఇక్కడ ఒక విషయం ఆగుదాం. యాకోబు అంటే ఎవరు, ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు అంటే ఎవరు, ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఒక్కసారి పరిశీలించిన తర్వాత మనం ముందుకెళ్దాం. యాకోబు ఎవరు? అబ్రహాం గారి యొక్క మనవడు, ఇస్సాకు గారి యొక్క రెండో కుమారుడు. యాకోబుని పేరుకు అర్థం ఏంటి? మడుగును పట్టుకుని వచ్చేవాడు, ఆ జ్యేష్ఠత్వం కొరకు నిత్యము గోతికాడ నక్కలా ఎదురు చూసేవాడు. ఎక్కడ దొరుకుతుందని గోతికాడ నక్క అంటాం కంటే కూడా ఏమనుకోవాలి దీన్ని, ఏమనాలి దీన్ని? బతికడానికి గోతికాడ నక్క అవసరం లేదు. మన పాస్టర్ గారు ఒక వ్యక్తి కలిసి చెబుతూ ఉన్నాడు, ఇదివరకు ఎవరో నా మాట వినేవాడుగా, చెల్లు పెత్తనం మొత్తం నా చేతికి వచ్చేసింది అన్నాడు. మరి నువ్వేం చేసావు అంటే, దీనికోసం ఎదురు చూశాను అన్నాడు. నాకు వెంటనే దేవుని వాక్యం గుర్తు వచ్చింది. వెంటనే దేవుని వాక్యం గుర్తు. ఎందుకని అంటే, తన అన్న దగ్గర నుండి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడం కొరకు ఎప్పుడు నిత్యం అహర్నెస్లు ప్రయాసపడేవాడు. పోనీ ఈ జ్యేష్ఠత్వం పొందుకుంటే ఏమన్నా అతనికి ఏమన్నా సంతోషం ఉందా అంటే, 21 సంవత్సరాల పాటు గొడ్డు చాకరీ చేశాడు. 14 సంవత్సరాల పాటు ఏమీ లేనటువంటి పిచ్చివాళ్ళగా పనిచేశాడు. శరీరము ఏమైపోయిందంట, ఎండకి ఎండిపోయిందంట, వానకు తడిచిపోయిందంట, నిద్ర కరువు అయిపోయిందంట, లేనటువంటి వ్యక్తిగా బ్రతికాడంట. నిత్యము దేవునిలో ఆశీర్వాదం కొరకు, దేవుడిచ్చు ఆశీర్వాదం కొరకు ఎప్పుడు ఎదురు చూస్తుండేటువంటి వ్యక్తి యాకోబు. ఇజ్రాయేల్ కాదు, యాకోబు. మడిమును పట్టుకుని వచ్చేవాడు. తల్లి గర్భమందుే పడినది మొదలుకొని ఏం చేసేవాడు? పోరాటం చేశాడు. దేని కొరకు? జ్యేష్ఠత్వం కొరకు, దేవునిలో ప్రముఖుడుగా ఎదగడం కొరకు, ప్రముఖమైన స్థానం కొరకు, మొదటి స్థితిలో ఉండటం కొరకు. కానీ బయటకు వచ్చిన తనని పెట్టి పేరు ఏంటి అంటే మోసగాడని పెట్టారు. భక్తి జీవితంలో ఎదగాలనుకునే వ్యక్తి, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగనున్న వ్యక్తికి లోకం ఇచ్చే టైటిల్ ఏంటి? పిచ్చోడు. ఏ పిచ్చోడు? దేవుడు పిచ్చోడు, ప్రార్థన పిచ్చోడు, పిచ్చిది, ప్రార్థన పిచ్చిది. ఏ పిచ్చిది అంటారు? ఈ పేరు పెట్టింది ఎవరండి? కొన్ని బయట వాళ్ళు ఎవరన్నా? ఈ పేరు పెట్టినవాడు ఎవరు పెట్టారు పేరు దీనికి? నాన్నగారే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ పేరు? వాళ్ళ నాన్నగారే పెట్టారు ఈ పేరు. పిచ్చోడు, మోసగాడని వాళ్ళ అమ్మగారే పెట్టారు. ఈరోజు మనకు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉండగా ఎవరు పెడతారు పేరు? మొట్టమొదటి కుటుంబం నుంచి వస్తుంది. రెండోది ఎక్కడి నుంచి వస్తుంది? సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పదే లేసి పని చేస్తున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి లేదా ఒక పాస్టర్ గారు పదే చెప్తున్నాడు అనుకోండి, ఈ పిచ్చోడు ఎప్పుడు ఇంతే అంటారు. పెడతారా ఎవరో చెప్పండి? బిరుదిస్తారు ఎవరా? బిరుదిస్తారు. దేవుడు బిడ్డలు ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఈ మాట విషయాన్ని మనం ఆలోచించాలి అంటే, బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏం చేస్తారు? బయట మాట్లాడే వ్యక్తులు కూడా రకరకాల టైటిల్స్ ఇస్తారు, రకరకాల బిరుదులు ఇస్తూ ఉంటారు. తాతయ్య గారికి వస్తూ ఉంటే ఆ ప్రార్థన చేసే మొక్కుడు అనేవాడు, రాజుగారు తాతయ్య గారు. పిచ్చోడు అనేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు దేవుని ఎదుగుటకు ఏ వ్యక్తి అయితే ప్రయాసపడతా ఉంటాడో, దేవుని భయభక్తులు ఉండడానికి ఏ వ్యక్తి అయితే ఆరాటపడతా ఉంటారో, ఆ వ్యక్తికి ఇచ్చే టైటిల్స్ రకరకాలుగా ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలంటే, ఇంక ఈ బిరుదు ఇచ్చినటువంటి, పేరు పెట్టినటువంటి వ్యక్తులు బయట వారు కాదు. ఎవరు? తనను కన్నటువంటి తన తండ్రి పెట్టాడు ఈ పేరు యాకోబు అని. తనను కన్నటువంటి తండ్రే పెట్టాడు యాకోబు అని. దేవుని బిడ్డలారా, ఒకరు బహుశా మీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మీరు ముందుకు కొనసాగుతూ ఉంటే, విశ్వాసంగా మీరు మీ పని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఒకవేళ నీ భర్త నుండే నీకు పిచ్చిదిని బిరుదు వస్తుందేమో, నీ భార్య నుండి నీకు పిచ్చివాడిని బిరుదు వస్తూ ఉందేమో, లేక నీ బిడ్డల నుండే మా దేవుడు పిచ్చిది, మా అమ్మని మా నాన్నని పిచ్చి బిరుదు పొందుతూ ఉన్నారేమో. ఒకవేళ నీ తల్లిదండ్రుల నుంచి బిరుదు పొందుతారని భయపడొద్దు, భయవద్దు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు యాకోబు తల్లి గర్భం నుండి పోరాటం చేశారు అంటే, జ్యేష్ఠత్వం కొరకు. పోనీ జ్యేష్ఠత్వం ఏమైనా పంచుకున్నాడు ఆయన? అబ్రహాం గారు అన్నాడు, ఫిలిస్తీన్ రాజు నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావన్నాడు. ఆ తర్వాత తన తండ్రి గారైనటువంటి ఇస్సాకు గారు పనిచేస్తూ ఉంటే, ఎక్కడ నుయ్యుదొరికితే అక్కడ ఏం పడేయంట? నీళ్లు పడేయంట. ఈయన పంట వేస్తే, వ్యవసాయం చేస్తే నూరింతల ఆశీర్వాదం వచ్చేదంట. ఈయన ఎక్కడైనా చేయి పెట్టినా దేవుని కృప తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండేవాడంట. ఒక విషయం చెప్తున్నాను, నువ్వు బహుగా ఆశీర్వదించబడుతున్నావు అనుకోండి, పోట్లాడేవాడు తిరిగి పోట్లాడలేదు. నువ్వు ఎదురు తిరిగి పోట్లాడే పరిస్థితి నీకు వచ్చింది అంటే అర్థం ఏంటి? నీవు సరైన పనిలో లేవని అర్థం.
తన మీదకు వచ్చిన ప్రతి వారితో కూడా ఇస్సాకు ఎప్పుడూ కూడా ఏం చేశాడు? ఎదురు తిరిగి పోరాటకు ప్రయత్నం జరిగిన పక్కకు తొలగిపోయాడు. దేవుని బిడ్డలారా, అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక కుమారుడు జ్యేష్ఠత్వం కొరకు పోరాడి, జ్యేష్ఠత్వం కొరకు ప్రయాసపడి, జ్యేష్ఠత్వం కొరకు అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తాను జ్యేష్ఠుడుగా భాగం పొందిన తర్వాత ఎంత ఆస్తి పంచుకున్నాడు అంటే ఏం పంచుకున్నాడంటే చేతితో కర్ర తప్ప ఏమి తాను తీసుకునేలేదు. ఇతను పొందుకుని ఏ ఆశీర్వాదం అంటారు? ఏ దీవెన అంటారు? ఈయన కొడుకుంది, ఈయన పోరాడింది దేని కొరకు అంటారు? దేని కొరకు పోరాడారంటారు చెప్పండి? దేని కొరకు పోరాటం చేశారు ఈయన? యెహోవా సంబంధమైన ఆశీర్వాదముల కొరక, యెహోవా సంబంధమైన దీవెనల కొరక, యెహోవా సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో పాకులాడారంటారా? కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, జ్యేష్ఠత్వం కొరకు పోరాడాడు తప్ప తన తండ్రి దగ్గర నుండి స్వాస్థ్యం నుంచి కొంచెం కూడా తీసుకోలేదు. తన అన్న దగ్గర నుండి, ఇంకో మాట చెప్పాలంటే తన అన్నకి తినేమిచ్చాడు, తిరిగి తన సంపాదించినటువంటి ఆస్తులో శ్రేష్టమైనవి తన తండ్రి తన యొక్క అన్నగారికి ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, యాకోబు నిన్ను సృజించాను, యాకోబు నిన్ను భూమి తీసుకుని వచ్చాను, కానీ నీ పేరు నేను పెట్టాలనుకుంది యాకోబు కాదు. ఏ పేరు నేను పెట్టాలనుకుంది? ఇజ్రాయేలు. ఏంటి ఇజ్రాయేలు అంటే? దేవునితో పోరాడు గెలిచిన వాడు. దేని కొరకు పోరాడాడండి ఈయన? ఎబ్బేకు రేవు దగ్గర దేని కొరకు పోరాడాడు? నన్ను దీవించితే తప్ప నేను నిన్ను పోనీను, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీ. దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో నేను తెలియజేస్తున్నటువంటి మాట, లోకం ఏ పేరైనా మీకు పెట్టవచ్చు, లోకం ఏ విధంగా పిలవచ్చు, లోకం ఏ విధంగా మాట్లాడవచ్చు. మా ఊర్లో జరిగినటువంటి సంఘటన పరిస్థితులను బట్టి నేను చెప్తా ఉన్నాను. నాన్నవారు బంధువులు అనుకున్న వారు అందరూ పక్కకి వెళ్ళిపోయారు, సైడ్ అయిపోయాం, ఒంటరి అయిపోయాం, ఎవరు లేరు అనుకొని బాధపడతా ఉన్నాం. బాధపడుతున్నటువంటి టైంలో సరే సంఘాలు మొత్తం కలిసి ఒకటే ఐక్యతపరచండి, ఇచ్చేయండి అని అంటే వాళ్ళందరూ చెప్పినటువంటి అన్న మాట ఏంటో చివరో తెలుసా? నన్ను ఇప్పుడు నీకు గుర్తొచ్చావా, ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చావా అని ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చావా, ఇప్పుడు గుర్తొచ్చావా, నీకు అవసరం వచ్చేసరికి మేము గుర్తొచ్చాను. నేనేమన్నాను? నా దగ్గరికి రమ్మని చెప్పానా? మీరు ఐక్యతపరచండి. దేవుని మహాకృపను బట్టి ఎంతో కొంత ఆర్థిక బలము, ఎంతో కొంత జనబలమున నా పరిస్థితి ఎలా ఉంటే మరి మీ పరిస్థితి రేపొద్దున ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకుంటారా బాబు నేనంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నా నుండి నాకు ఆదరణ ఆసక్తి ఎవరో లేకపోవడాన్ని బట్టి నేనేదో వాళ్ళని ఇచ్చేయమని చెప్పిన ఆలోచిస్తున్నారు. నేను అనుకున్నా నీ గురించే కాదు కదా, దేవుని వాక్యమే చెబుతుంది కదా అని చెప్పి నేను వదిలివేసి ఊరుకున్నాను ఆ విషయాల నిమిత్తం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నంత కాలం, జీవిస్తున్నంత కాలం, దేవుని ఆశీర్వాద కొరకు పోకులాడుతున్నంత వరకు కూడా మనకి ఇవ్వబడే బిరుదు ఎలా ఉంటుంది? పిచ్చి పేరు ఉంటుంది. పిచ్చి పేరు పెడతా ఉంటారు, పిచ్చివాడిగా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారి జీవితంలో కూడా ఈ మాటలు చెబుతూ ఉంటుంటే వినేవారికి కూడా ఎట్లా ఉంటుంది? ఎర్రితనంగా ఉంటుంది, ఎర్రితనంగా ఉంటుంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ దేవుని నిమిత్తము ఎర్రివాడైన వాడు ఈ లోకంలో కంటే ఎంతో గొర్రెంట, ఎంతో గొప్పవాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? తర్వాత చదువున్నాను, తర్వాత వచ్చి ఆలోచన తర్వాత మాట, నేను నిన్ను విడిపించి ఉన్నాను. విమోచన అంటే అర్థం ఏంటి? విడిపించి ఉన్నాను ఆ పేరు నుండి. నీ పేరేంటి? ఇజ్రాయేల్. నువ్వు దేవునితో పోరాడతావయ్యా, నువ్వు దేవునితో పోరాడతావు. దేని కొరకు పోరాడతావు? మనుషులతో పోరాడతావు. నీవు దేవునితో కూడా పోరాడతావు. మనుషులతో దేని విషయమై పోరాడతావు? మనుషులతో దేని విషయం ఏదైతే నీకు లేదో, ఏదైతే నీకు లోపం ఉందో, ఏ విషయంలో అయితే నీవు బలహీనుగా కనబడుతున్నావో, ఏ విషయంలో అయితే బలహీనమైన వ్యక్తిగా నిన్ను అందరూ చూస్తూ నీకు పిచ్చివాడు, ఎర్రివాడు, ఇలువలు లేనివాడిగా పేరు పెడుతూ ఉన్నారో, ఆ విషయం నిమిత్తమై నీవు ఏం చేస్తావు? నువ్వు అందరిని అన్నారు కనుక నేను ఏమైపోతా, నా బ్రతుకు ఇంతే, సైలెంట్ అయిపోవు, ఇంతే సైలెంట్ అయిపోవు. నీ బ్రతుకింతే, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నేను అయిపోయాను, అంతా శూన్యమైపోయాను, నువ్వు మాట్లాడు ఊరుకోవు. నువ్వు రెండవ కుమారుడుగా పుట్టినంత మాత్రం ఇక నా బ్రతికింతేలే, నాకు అవకాశం లేదని ఊరుకోవు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు మనుషులతో పోరాడతావు. నువ్వు మనుషులతో పోరాడు. నీ పోరాట పటిమని నేను చూశాను, నీ పోరాటాన్ని నేను గుర్తించాను. మనుషులు ఎవరో గుర్తించట్లేదు, మనుషులు ఎవరి దగ్గరికి గుర్తింపు రావట్లేదు. దేవుని బిడ్డలారా, మనం పని చేస్తూ ఉన్నప్పుడు, మనం పరిచర్య కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవరు నిన్ను గుర్తించకపోయినా, నీ ఆత్మీయులను వారు గుర్తించకపోయినా, నీ తోటి సహోదరులు గుర్తించకపోయినా, నీ రక్త సంబంధులు గుర్తించకపోయినా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తించకపోయినా, నిన్ను గుర్తించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? నిన్ను నిర్మించే
యేసయ్యా. దేవునికి స్తోత్రం. నిన్ను నిర్మించిన నీ తండ్రి ఈయన అంటూ ఉన్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను. ఎట్లా విమోచించి ఉన్నాడు? నీకు పేరుందే. ఏ పేరు? ఏ పేరు? బక్కోడని. బక్కోడుగా ఉండవు. నువ్వు ఎలా ఉంటావు? బండుడుగా ఉంటావు. ఇప్పుడు బండుడని పేరుందే నీకు, బండుడని ఉండవు. ఎట్లా ఉంటావు? స్మార్ట్గా ఉన్నావు అనుకుంటుంది. నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళి ఎప్పుడు చేయి చేసే వ్యక్తిగా ఉంటావే. నువ్వు వస్తూ ఉంటే నువ్వు మళ్ళా మందకి ఏదో అడగడానికి వచ్చే వ్యక్తిగా ఉన్నాడే అని చెప్పి నిన్ను అందరూ హేళన చేస్తూ ఉన్నారే. ఎలా ఉంటావు? అందరి దగ్గర నుండి నీ వైపు చూడగానే అందరికీ ఇదిగో వీడు దరిద్రుడు వచ్చాడు, మన ఇంటికి దరిద్రురాలు మన ఇంటికి వచ్చిందిరా అనే స్థితి నీ దగ్గర ఉంటుందే. ఇక ఉండదు. ఏం చేస్తారండి? నిన్ను విడిపిస్తా. విడిపించడానికి, నిన్ను విమోచించడానికి నిన్నేం చేశాను నేను? యాకోబు, నేనేం చేశాను? నిన్ను విమోచించి నీకు పేరు పెడతాను. ఏంటో తెలుసా పేరు? ఏ పేరు అది? ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ పేరుకి అర్థము దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో నీ పోరాటంలో మనుషుల మీద గెలవలేకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్తే నువ్వు దేవునితో పోరాడాల్సిన అవసరం లేదు. దేవునితో పోరాటం అంటే ఎట్లా చెప్పాడు యేసుప్రభు? ఒక ఉపమానం. ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు ఎవరిని లక్ష్య పెట్టట్లేదు, ఎవరిని గుర్తించట్లేదు. నిత్యము ఎన్ని పంచాయతీలు వచ్చినా, ఎన్ని తీర్మానాలు వచ్చినా, ఎంతమంది వచ్చి ఆయన అయ్యా బతికులాడుతూ అయ్యా మాకు తీర్పు తీర్చని పదే ఆయన గోజాడుతూ ఉన్నా ఎవరిని లక్ష్య పెట్టుకోవట్లేదు. తన దినము తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఎవరిని లక్ష్య పెట్టట్లేదు. అయితే ఆ ఊరిలో, ఆ ప్రదేశంలో ఒక వెధవరాలు ఉంది. తనకు తన ప్రతివాదికి అంటే చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ తీర్చమంటం కోసం రాజుగారి దగ్గరికి వచ్చిన పొద్దున వచ్చి రాజుగారిని లేపుతూ ఉంది. రాజుగారేమో వినిపించుకోవట్లేదు. మరలా వస్తుంది, లేవట్లేదు, మరలా వస్తుంది, వినట్లేదు. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంటే రాజుగారికి మనసులో అనుకున్నానంట, ఎవరు నాయన, నేను రాజ్యాన్ని ఎవరిని లెక్క చేయట్లేదు, మంత్రుల్ని లెక్క చేయట్లేదు, నాకంటే ప్రముఖుల్ని లెక్క చేయట్లేదు, గొప్పవారిని చేయలేదు, నా తోటి రాజుల్ని ఎవరిని లెక్క పెట్టకుండా నేను బ్రతుకుతున్నా. ఈవిడ ఏంట్రా బాబు నా తెల్లవారి ముందు నా దగ్గరికి వచ్చేసి నా బుర్ర తినేస్తా ఉంది. అసలు ఆవిడ గొడవ ఏంటో తెలుసుకుంటారా ముందు, ఆ గొడవ తెచ్చేద్దామని చెప్పి ఆ గొడవకు పరిష్కారం అనుగ్రహించాడు అని చెప్తూ యేసయ్య ఏం చెప్తాడు అంటే, అన్యాయస్తుడు, పని భారం లేనటువంటి వ్యక్తి, పనుల పట్ల ఆసక్తి లేనటువంటి వ్యక్తి, పని పట్ల ఆశ లేనటువంటి వ్యక్తి, తన బిడ్డలను ప్రేమించినటువంటి వ్యక్తి, క్రూరుడు అయినటువంటి ఆ వ్యక్తే నువ్వు పదే అడగటాన్ని బట్టి, పదే మాటలకు శోధించడాన్ని బట్టి ఈ బాధ నేను పడలేను, ఆ సమస్యలు తీర్చేస్తే ఇక మన దగ్గరికి రాదు అని చెప్పి తొందరగా జవాబు ఇచ్చేశాడే. క్రూరుడు, దుర్మార్గుడు అయినటువంటి వ్యక్తి, ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వ్యక్తే త్వరగా వినేసి ఉంటాడే. మరి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించేవాడిని కదా, మీ అందరి పట్ల నాకు ప్రేమ కలిగింది కదా, మీరు అడిగేది అతని కంటే ముందే మీకు ఏం చేస్తాను మీకు నేను జవాబు ఇస్తాను, జవాబు పొందుకోవచ్చు. దేవుని బిడ్డలారా, యాకోబు ఏమైనా గద్దిస్తూ యుద్ధానికి వెళ్ళాడా? ఎబ్బేరు దేవుని దగ్గర ఒకవైపు నుంచి కాలు కుండుతూ వచ్చాడు. ముందు ఒక సైన్యం, వెనక ఒక సైన్యం. యాకోబు అనే పేరు మామ తన్న అంటాడు, నీకు యాకోబు అని పేరు సూటబుల్గా పెట్టారు రా అంటాడు. నువ్వు మోసగాడు రా అంటాడు. కనుక మోసం చేశాడని అన్నట్టాడండి. నీకు యాకోబు అని పేరు కరెక్ట్ అని మామగారు అంటాడు, నువ్వు నన్ను మోసం చేసి నా కుమార్తెను తీసుకుని వెళ్ళిపోతున్నావు. మోసం చేశాడా? అన్నను మోసం చేశాడా? తండ్రి కూడా అంటాడు, నీవు పేరుకు మాత్రమే ఏమన్నావు యాకోబు, నువ్వు రూపం చూస్తేనేమో ఏసావు, స్వరం చూస్తేనేమో యాకోబు. మాటలు కూడా ఎలా ఉంటాయండి మనం మాట్లాడుతుంటే ఏమంటారు మనల్ని? ఏంటి మమ్మల్ని కూడా మీరు కలిపేసుకుంటారేంటి? మమ్మల్ని కూడా మీరు దిచ్చేసుకుంటారేంటి? మమ్మల్ని కలుపుకోవడానికి మన మాటలు ఎలా ఉంటాయంటే, స్వరం ఎలా ఉంటుందంట, మంది మోసపు స్వరం లాగా ఉంటుందంట. నేననే మాటలు కాదు అంటా ఉంటాడు ఇస్సాకు గారు. రూపం చూస్తేనేమో ఏసావుది, స్వరం చూస్తేనేమో యాకోబుది. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడి స్వరం. మనం కూడా మాట్లాడుతూ ఉండండి, శ్రమలో ఉన్నప్పుడు ఆదరించే మాటలు మొత్తం వింటారు. అమ్మ మీరు కూడా ప్రార్థన చేసుకోండి అమ్మ అంటే ఏంటి? మమ్మల్ని తీరిగ్గా దింపేస్తారేంటి? మీరు దిగినోడు దిగారు, మమ్మల్ని కూడా దింపేస్తారేంటి? మమ్మల్ని కూడా కలిపేసుకుంటారేంటి? మమ్మల్ని కూడా కలిపేసుకుందాం అనుకుంటున్నారేంటి? రూపమేమో
యాకోబు. రూపమేమో ఏశావు, స్వరమేమో యాకోబు. రూపం ఒకరిది, స్వరం ఒకరిది. స్వరం ఏశావు స్వరంలాగా, స్వరమేమో యాకోబు స్వరంలాగా ఉంది. రూపం మాత్రము ఏశావు రూపంలా ఉంది. ఏశావు ఏంటి? తిండిపోతాడు. ఏశావు లక్షణం ఏంటి? తిండిపోతాడు. ఎప్పుడు తిండికి ఆరాటపడేవాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని ఎందుకు, క్రైస్తవ్యాన్ని గుర్తించలేకపోతుందంటే, క్రీస్తు ఏం చెప్పాడు? ఏ వ్యక్తికి హాని చేయొద్దని చెప్పాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు, నిన్ను ఎవరో పట్టించుకోడు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకు ఎవరినో పట్టించుకోడు. నువ్వు పొరపాటున దేవుడి వాక్యానికి లోబడి దేవుడి సన్నిధిలో ఉండి ప్రతి విషయంలో దేవుడికి విధేయత చూపుతూ బ్రతుకు, నీ శత్రువులు అనేకులు అవుతారు. నేను చెప్పాను, ఒక వ్యక్తి నాతో చెప్తూ ఉన్నాను. ఎందుకని నేను ఎవరి జోలికి వెళ్ళిపోయినా నాకు శత్రువులు ఎక్కువయ్యారంటే, అది లేక యేసుప్రభువే చెప్తా ఉన్నాను. యేసుప్రభు శత్రువులు ఎందుకు ఎక్కువయ్యారంటే, ఎవరైనా కీడు చేశాడా? యేసుప్రభు ఎవరిని తిట్టాడా? యేసుప్రభు తన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని స్వస్థపరిచాడు. యేసుప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని తోసివేయలేదు. గుడ్డివాడు వస్తే కన్ను ఇచ్చాడు. పక్షవాతం కలిగిన వ్యక్తి వస్తే స్వస్థపరిచాడు. ఆహారం లేక వ్యాధపడుతున్న వారు వస్తే వారికి మంచి ఆహారం పెట్టి, వారు అడగక ముందే భోజనం పెట్టి పంపించాడు. సమస్యలతో సమాధానం వ్యక్తులు వస్తే సమాధానం అనుగ్రహించాడు. మూర్ఛ రోగంతో ఒక్కడే ఒక కుమారుడయ్యింది ఏడుస్తూ రోధిస్తూ, ఆ తల్లి ఏడుస్తూ ఉంటే పాడిని ముట్టి స్వస్థపరిచి తిరిగి లేపాడు. కానీ యేసుప్రభు ఏమన్నారు? వీళ్ళందరూ సిలువే ఏమన్నారండి? సిలువేమో సిలువేమో సిలువ మనకి ఆగ్రహం వేస్తున్నారని యేసుప్రభు కీడు చేశాడా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. చీకటి వెలుగుని ద్వేషిస్తుందంట. చీకటి వెలుగుని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు నన్ను వెంబడించిన నాతో అన్యోన్య సహవాసం కలిగిన వారే, మీరు నాతో పాటు కలిసి ఉంటారు. ద్వేషిస్తుందంటే, నన్ను ద్వేషిస్తుందంటే ఏం చేస్తుంది? ఇమీడియట్గా మిమ్మల్ని కూడా, ఎవరి చేత ద్వేషం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? నువ్వు క్రైస్తవులు లేవని విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అందరి చేత ప్రేమించే వ్యక్తిగానే బ్రతుకుతూ ఉన్నావేమో. బహుశా అందరి చేత నువ్వు రాజీ పడిపోయిన వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో ఆలోచించుకో. అందరిలో సపరేట్ అయిన వ్యక్తిగా బ్రతక అందరితో కలిసి మెలిసి జీవిస్తున్నావా? దేవుని విషయాన్ని గమనించండి. దేవునికి విరోధంగా బ్రతుకుతున్నామని గుర్తుంచుకో. దేవుని మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నన్ను ప్రేమించుంటే మిమ్మల్ని ప్రేమించేది, నన్ను ప్రేమించలేదు కనుక మిమ్మల్ని కూడా ప్రేమించదు. దేవదేవుడు అంటూ ఉన్నాడు. దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నా కుమారుడైనటువంటి యాకోబు, నిన్ను ఇశ్రాయేలుగా విమోచించి తిని, ఇశ్రాయేలుగా నిన్ను విడిపించి తిని, నిన్ను రూపాంతరం చెంది నేను రూపాంతరం చెందావు. ఇక నీ పేరు ఏం పేరు? నీ పేరేంటని అడిగాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? అతను నా పేరు యాకోబయ్య అన్నాడు. ఈయనేమన్నాడు? నీ పేరు యాకోబు అని అన్నటికీ అనబడదు. నీ పేరేంటి ఈ రోజు నుంచి? ఇజ్రాయేల్. ఎందుకంటే దేవుడు ఇవ్వని దాని కొరకు ఇవ్వమని చెప్పి దేవునితో పోరాడి గెలిచావు. ఏ పోరాటం చేశాడు ఈయన? ఈ చేసిన పోరాటం ఏంటి? ప్రార్థన చేశాడు. మనుషులతో ఏం పోరాటం చేశాడు? తనకున్న లోపాన్ని పదే జనుడు ఎత్తి చూపుతా ఉంటే, తనకున్నటువంటి లోపాన్ని జనుడు పదే ఎత్తి చూపుతా ఉంటే, ఆ లోపాన్ని దేవుని యందు ఏం చేశాడు? మనుషులు యందు ఓపికతో గెలిచాడు. నిజమే, నన్ను అనేవాడు ఉంటారు, నీకు సంఘం లేదు, నీకు విశ్వాసం లేరు, నీకు ఎవరు లేరు, అది గొప్ప సంఘం, చిన్న సంఘం, ఏమీ లేదు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్నారు కదా చెప్పి కుంగిపోతామా, వాళ్ళు అన్నారు చెప్పి బాధపడిపోతామా? మిమ్మల్ని అనేవాళ్ళు ఉంటారు, మీకు ఆస్తులు లేవు, ఏం లేవు, మీకు జనం లేరు, ఏం లేరు, మా దగ్గర కోట్లు ఉన్నాయి, మీకు ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఎదురు తిరిగి పోరాడతావు, వాళ్ళతో నువ్వు పోరాడు. ఏ పని కొరకైతే నీవు ఏది పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావో, దేని కొరకైతే పోరాటం చేస్తూ ఉన్నావో, ఊపిరితో పోరాటం చేయి. మీకు చెప్పిన అబ్రహాం లింకన్ అనే ఒక వ్యక్తి బాల్యంలోనే తల్లిని కోల్పోయాడు. తనకు ఒక మాదిరిగా ఒక ఊహ వచ్చేసరికి తల్లిని కోల్పోయాడు. ఒక పని దగ్గర ఒక గుర్రాల సాగుల్లో పని చేస్తూ ఉంటే గుర్రం దగ్గరికి వెళ్ళి తన పేడ తీస్తూ ఉంటే తంతే తలకు దెబ్బ దగ్గర కన్ను మొత్తం పోతూ ఉంటుంది. కాలక్రమేణా కొన్ని రోజులు అయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవుతుంది, ఉద్యోగం పోతుంది. చదువుతూ ఉంటే చదువు సరిగా అవ్వదు, ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉంటాడు, ఉద్యోగంలో జాయిన్ అయితే ఉద్యోగం పోతూ ఉంటుంది, ఉద్యోగం పోతుంది. వివాహం చేసుకుంటాను ఒక అమ్మాయిని సిద్ధపడితే ఆ అమ్మాయి చనిపోతుంది. మరలా వివాహం సిద్ధపడితే వివాహం కుదిరి మళ్ళీ పోడైపోతుంది. తర్వాత ఎలా అయినా సరే నేనున్నాను ఒక ఐడెంటిటీ గారిని మళ్ళా ఉద్యోగం చేస్తాడు, కంపెనీ పూర్తిగా దివాళా తీసేస్తుంది. మరలా ప్రయాసపడి ఆ దేశంకి ఎలక్షన్ జరుగుతుంది, చిన్న కార్పొరేటర్గా పోటీ చేస్తాడు, వాడిపోతాడు. మరలా కార్పొరేటర్గా పోటీ చేస్తాడు, మరలా వాడిపోతాడు. ఈసారి కార్పొరేటర్గా కాదు మేయర్గా పోటీ చేద్దాం అనుకుని మేయర్గా పోటీ చేస్తాడు, మరలా వాడిపోతాడు.
ఈసారి సెనేటర్గా పోటీ చేస్తాడు, సెనేటర్గా పోటీ చేస్తాడు, సెనేటర్గా వాడిపోతాడు. మరలా పోటీ చేస్తాడు, మరలా వాడిపోతాడు. అధ్యక్ష పదవికి పోటీ పడతాడు, ఈసారి అధ్యక్ష పదవిలో వాడిపోతాడు. అంటే మరలా పోటీ చేస్తాడు, మరలా వాడిపోతాడు. ఈసారి అందరూ కూడా మంచి ఫేవర్గా ఉండి ఏ పరిస్థితుల్లో అబ్రహాం లింకన్ గెలిచేస్తాడు, అమెరికా అధ్యక్షుడు అయిపోతాడంటే మరలా వాడిపోతాడు. అనేక మార్లు వాటమి 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 అనేక మార్లు వాటమి. తన 60వ సంవత్సరం వయసు వచ్చే వరకు తన జీవితంలో సక్సెస్ అనేది లేదు. నేను చెప్పేది ఏమి కట్టు కథలు కాదు, నేను చెప్పేది ఏమి కట్టు కదలదు. అటువంటి వ్యక్తి ఓటమి పోలే, నిత్యము ఓటమి పడుతున్నాడు వ్యక్తి ఒక స్టేట్మెంట్ చేశాడు, ఒక ప్రకటన ఇచ్చాడు. నా జీవితంలో నేను భోజనం మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి, కానీ బైబిల్ చదవని రోజు అంటూ ఒకటి కూడా లేదు. నా జీవితంలో నేను ఆహారం మానేసినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను పరిశుద్ధంగా బైబిల్ని ధ్యానం చేయనటువంటి రోజు ఒకటి కూడా లేదని చెప్పాడు. 60వ సంవత్సరం వయసు వచ్చేసరికి తను ఏమయ్యాడంటే అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. అనేకమైనటువంటి సవరణలు చేశాడు దేశానికి, అనేకమైన కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. చనిపోతా కూడా ఎట్లా చనిపోయాడు? పదవి దిగిన తర్వాత చనిపోలేదు, పదవుల్లో ఉండగానే చనిపోయాడు. అమెరికా దేశంలో బెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే బెస్ట్ ప్రెసిడెంట్లో వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గురించి చెప్తాడు, ఒక నల్ల జాతీయుడు. దేవుడు బిడ్డలు ఎందుకు ఈ మాటలు మీతో తెలియజేస్తూ ఉన్నాను అంటే, ఇక్కడ యాకోబుని అందరూ పిలుస్తూ ఉన్నారు. దేవుడు కూడా అడిగాడు, నీ పేరేంటి అని. నా పేరు ఏం పేరు చెప్తున్నాడు ఈయన. అందరూ పిలిచే పేరే నా పేరు, అందరూ నన్ను పిలుస్తున్నటువంటి పేరే నా పేరు, నేను మోసగాడిని. ఎందుకని అంటే చూడండి, 1-10 సార్లు నువ్వు చేతకాని వాడివి అని అన్నారు అనుకోండి, నీకేమవుద్ది? అర్థమవుద్ది, నిజంగా చేతకాని వాడిని అనుకుంటావు. కానీ బహుశా ఇంట్లోకి వెళ్ళగానే తండ్రి పిలుస్తాడు, ఏమని? చేతకాని వాడా అని పిలుస్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే తండ్రి తల్లి పిలుస్తాడు, చేతకాని వాడా అంతే. ఇంట్లోకి వెళ్ళగానే తల్లి పిలుస్తా ఉంటే చేతకాని వాడా అని. బహుశా తండ్రుడు అనుకుంటాడు, నా వల్ల కాదు, నేను ఇక పనికి రాని వాడిని, నేను ఇక పనికి మాలిన వాడిని, నేను ఇక ఎన్నిక లేని వాడిని, నాకు శక్తి లేదు, సామర్థ్యం లేదు, నాకు అంత క్రేపబిలిటీ లేదు, అంత కెపాసిటీ లేదు, నేను సాధించలేను అని ఏమైపోయాడు ఈయన? ఉండిపోయాడు. చూడండి ఒకసారి 24వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ వచనంలో ఏముంటుందో. 24వ అధ్యాయం 10వ వచనం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన చేతగాని వాడు వగుదువు. శ్రమ దినమున కృంగిపోతే ఏమవుతావు? చేతగాని వాడు వగుతావు. బహుశా ఈరోజు నువ్వు ఏ లోపాలతో ఉన్నావో, ఏ కష్టాలతో ఉన్నావో, ఏ శ్రమంతో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావో, ఏ మానసిక ఒత్తిడితో నలిగిపోతూ కృంగిపోతూ వంగిపోతున్నట్టు బ్రతుకుతూ ఉన్నావేమో. నిన్ను పిలిచే ప్రతి ఒక్కడు అదే పేరుతో నిన్ను పిలుస్తూ ఉన్నాడేమో. నీ పేరంటూ క్యారఫ్ అడ్రస్ వాటనికి నువ్వే మెయిన్ అంబాసిడర్గా ఉన్నావేమో. అంటే అంబాసిడర్ అంటే అర్థమందిగా పరిచయం చేసే వ్యక్తివి. రోగానికి కేంద్ర బిందువు అయి ఉన్నావేమో, అప్పులకు నువ్వే కేంద్రం అయి ఉన్నావేమో. సమస్యలతో ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి పేరు నీదే అవుతూ ఉందేమో. చదువురాని మూర్ఖులు పేరు కంటే మొట్టమొదటి లిస్టులో మొట్టమొదటి పేరు నీదే ఉందేమో. బహుశా నీ జీవితం, నీ బ్రతుకు నువ్వు చెప్పుకోవడానికి నీకేమైనా ఐడెంటిటీ ఉందా అంటే ఏమీ లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావేమో. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబుని అందరూ పిలుస్తున్నారు, యాకోబు యాకోబు యాకోబు, మోసగాడని తల్లిదండ్రి మొదలుకొని అందరూ అదే పేరుతో పిలుస్తూ ఉన్నాడు. కానీ అందరూ ఎలాగే ఉన్నారంటే నా బ్రతుకి ఇంతేనంటే తను ఏమైపోయాడు? కుంగిపోయాడా? పోరాడాడు, పోరాటం చేశాడు. పోరాటం చేస్తూ జ్యేష్ఠత్వాన్ని దొబ్బేశాడా? సాధించుకున్నాడా? సాధించుకున్నాడా? పోగొట్టుకున్నాడా? ఎత్తుకుపోయాడా? లేకపోతే కొట్టివేశాడా? లేకపోతే పోరాడాడా? చాలామంది తృణీకరించేవారు ఈ రోజు దేవుని సేవని, దేవుని పనిని, ప్రార్థనలు చేయటని, వాక్యం చదువుటని, దేవుడిలో భక్తిలో బ్రతకడాన్ని, దేవుడికి సాక్షిగా బ్రతకడాన్ని తృణీకరించేవారు అనేకులు. వాళ్ళ దగ్గర నుండి దాన్ని ఏం చేయ, నువ్వు క్యాచ్ చేయి. పోగొట్టుకున్నాడు తనకంటే ముందు పుట్టిన అన్న యాసేవ. ఎంతగా పోగొట్టుకున్నాడు తెలుసా? ఎంత పోగొట్టుకున్నాడు? ఒక పూట కూటి కోసం, ఎర్రగా కనపడే చుప్పుడు కూర కోసం ఏం పోగొట్టుకున్నాడండి ఈయన?
బహుశా నీ నా జీవితంలో నీకు నాకు ఆశీర్వాదం పోగొట్టడానికి ఎంతో పెద్ద కారణం కావాలనుకున్నామా? ఎంత కారణం కావాలి చెప్పండి? ఆశీర్వాదం పోగొట్టుకోవాలి అంటే ఏవో భయంకరమైన రీజన్స్ దాన్ని అనుకుంటారేమో మీరు. కాదు, చిన్న ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు. ఒక పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు. బహుశా ఇది పొందుకున్న తర్వాత, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇంకేమైనా మంచి బిరుదు ఇచ్చారని బిరుదు ఇచ్చారనుకుంటారా? ఇచ్చారండి బిరుదు? ఇవ్వలా. అప్పటికి కూడా ఏసేవ అంటాడు, మోసగాడు అనే పేరు సరి అయింది. నువ్వు తృణీకరించి, నువ్వు లక్ష్య పెట్టకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు దేవునితో గడపకుండా, దేవుడిచ్చి సమాధానం కొరకు ఎదురు చూడకుండా, ఎవరెవరో ఆశీర్వదించబడుతుంటే, ఎవరెవరో దీవించబడుతుంటే, ఎవరెవరో ఎన్నిక లేని వారు ఉన్నతమైన స్థానంలో ఉంటే ఎందుకు నీకు అంత కుళ్ళు? ఏ సేవకి నీకు తేడా ఏముంది? నువ్వు ఏ సేవ అంటే స్వభావం లేనటువంటి వ్యక్తివి నేను ఆలోచించుకో. దేవుని పెట్టాను, దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందరో ఎన్నో తన బలహీనతలను పదే ఎత్తు చూపుతూ, తనకున్నటువంటి బలహీనతలు పదే జ్ఞాపకం చేస్తూ అతన్ని కృంగదీయడానికి చూశాడు. కుంగిపోవడానికి కుంగిపోలేదు, పోరాడాడు. నీ నా జీవితంలో ఇప్పుడు ఏవైతే మనకు లోటుగా ఉన్నవో, ఏవైతే లోపంగా ఉన్నవో, ఏవైతే మనకు దొరకటం కష్టమని అందరూ అంటూ ఉంటే నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు బలపరచువాడునో నీ బలహీన వైపు నువ్వు చూడొద్దు, దేవదేవుని వైపు చూడు. నీ బలహీనత నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు బలహీనుడివే. నీకు ఎదురవుతున్న పరిస్థితి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు నువ్వు బలహీనమైన వ్యక్తిగా బ్రతుకుతావు తప్ప బలమైన వ్యక్తిగా నీవు జీవించలేవు. దేవుడు పెట్టారా? తర్వాత అంటున్నాడు, ఏమన్నాడు దేవుడు ఇక్కడ? దేవదేవుడిని పెట్టిన పేరేంటి? యాకోబు. నేను సృజించిన ఇజ్రాయేలు. దీన్ని మార్చింది ఎవరు? నేనే. మార్చింది ఎవరు? నేనే. ఎవరైనా తన మాట చేత ప్రపంచం నుండి నిర్మించిన వాడు. కలుగును గాక అంటే సృష్టి కలిగింది. కలుగును గాక అంటే సృష్టి కలిగింది. నీ నా జీవితం కలగదా? నీకు నాకు దేవదేవుడు నీ జీవితం, నీ పాత రోగ బ్రతుకు నుంచి దేవుడు విడిపిస్తాడు, విడిపించబడుతావు. దేవుడు ఏవైతే ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్నావో, ఏ విషయంలో అయితే లోటుగా ఉన్నావో, ఏవేవైతే నీకు దూరంగా ఉన్నావో, ఎవరెవరైతే నిన్ను ఇప్పుడు ఒక తృణీకరించే వ్యక్తిగా నిన్ను చూస్తూ ఉన్నారో, ఎవరి చేత అయితే మిగిలిన వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావో, అందరి విషయంలో, అన్ని విషయంలో నీవు అసలు లెక్కలేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావో, నా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రోజు నుంచి నిశ్చయంగా నీకు ఒక రోజు దేవదేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు ఎందుకు లేనటువంటి నీ జీవితము, ఇరువులైనటువంటి నీ బ్రతుకు, గుర్తింపులైనటువంటి నీ జీవితానికి ఇదిగో అక్కడ ఉన్నారు అని చెప్పే రోజు దేవదేవుడు నీ జీవితానికి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను విమోచించాను. ఎట్లా విమోచించాను? ఇజ్రాయేలుగా విమోచించాను. నువ్వు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడు గెలుచువాడుగా నేను ఏం చేశాను? నిలబెట్టబోతున్నాను. నువ్వు మనిషి చేత గెలిచావు, నా చేత కూడా నువ్వేం చేస్తున్నావు? ఆశ్రయించబడే వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావు. తర్వాత చదువునాను ఏమన్నాడు? భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. మూడు మాటలు ఉన్నాయి ఇక్కడ. ఎట్లా పిలిచారంటే దేవుడు నిన్ను? దేవుడు ఎట్లా పిలిచారండి నిన్ను? తర్వాత చదువునా? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా సొత్తు. మూడు మాటలు చెప్తున్నాడు దేవుడు ఈరోజు నీతో. యాకోబు మాట ఏమన్నా ఇక్కడ? యాకోబు ఎవరైనా మాట్లాడుతున్నాడా? ఏమి మాట్లాడతాడు? యాకోబు దగ్గర నుంచి ఏం మాట్లాడలేదు. యాకోబు దగ్గర నుంచి ఏమన్నా? దేవుడు ఎప్పుడైనా సరే నీ గురించి నా గురించి తెలియపరిస్తే, నీ గురించి నా గురించి ప్రకటించడం మొదలు పెడితే ఎట్లా మొదలు పెడతాడు? నీ స్టార్టింగ్ దగ్గర నుండి మొదలు పెడతాడు. నీ స్టార్టింగ్ దగ్గర నుంచి మొదలు పెడతాడు. నీ మొదల దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చావు మొదలు పెడతాడు. యాకోబు అని పిలవచ్చాడు, యాకోబు అని పిలిచాడు. నీవు యాకోబు, నువ్వు మోసగాడిని పేరు పొందుతున్నావు. అందరి చేత మోసగాడిని పిలిపించబడుతున్నావు. తండ్రి అన్నాడు యాకోబు అని పిలుస్తున్నాడు, తల్లి పిలుస్తుంది యాకోబని, అన్న పిలుస్తున్నాడు యాకోబని, మామ పిలుస్తున్నాడు యాకోబని. అందరూ నిన్ను పిలిచే పిలుపు యాకోబనే, మోసగాడివనే. కానీ నేను అలా పిలవట్లా. ఎలా పిలుస్తున్నాను నిన్ను? ఇజ్రాయేలు. ఆ పేరు నుండి నిన్ను విమోచించే నేను, ఆ బిరుదు నుండి విమోచించే నేను, ఆ పేరు నుండి నిన్ను బయటికి తీసుకుని వచ్చావు. ఒకటి బహుశా నీ జీవితంలో కూడా దేవదేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ పేరుతో అయితే పిలువబడుతున్నావో, తృణీకరించబడినటువంటి పేరు, విలువైనటువంటి పేరు, నువ్వు భయవద్దు, నీకు భయపడవద్దు. నిన్ను నేను విమోచించున్నా.
భయపడవద్దు, నిన్ను పిలిచి ఉన్నాను. భయపడవద్దు, నువ్వు నా చొత్తు. భయం వద్దు నీకు. భయం వద్దు, నా బతుకు ఇలాగే క్లోజ్ అయిపోతుందేమో, నా జీవితానికి ముగింపు ఈ విధంగానే జరుగుతుందేమో, నా జీవితంలో ఎప్పటికీ ఏ ఆశీర్వాదాలు నేను చూడలేనేమో, నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలోకి ఎప్పటికి ఇదే ముగింపేమో అని నువ్వు ఆలోచించొద్దు. ముగింపు ఇంతే విధంగా ఉంటుందేమో అని నువ్వు ఆలోచించొద్దు. దేవదేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు యాకోబు, భయపడవద్దు, నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తా. యాకోబు భయపడవద్దు, నేను ఇశ్రాయేలుగా పిలిచా. యాకోబు భయపడవద్దు, నువ్వు నా సొత్తు. యాకోబు నీవు నా జనాంగం. ఆ పేరు కాడ మీ పేరు పెట్టుకోండి. ఆ పేరు కాడ మీ పేరు పెట్టుకుని మీది ఏ బలహీనత అయితే ఉందో, ఏ శ్రమలోనైతే ఉన్నారో, ఏ ఇబ్బందుల్లోనైతే ఉన్నారో, ఏ ఆదరణ లేకుండా ఎవరెవరైతే ఏ ఏ విషయాలైతే లోపముగా లోటుతో బ్రతుకుతూ ఉన్నారో ఆ పేరు పెట్టుకొని పిలిచింది. ఆ పేరు చేర్చుకోండి. మీరు యాకోబు మీ పేరు పెట్టుకోండి. ఇదిగో నా పేరుకి నా దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నా దేవుడు ఈ విధంగా నన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నీవు ఇదిగో ఆ పేరుతో నన్ను పిలిచి ఉన్నాడు అని నన్ను పిలుచుకోమని దేవుడి వాక్యం మీరు తెలియజేస్తుంది. 2-3 మాట ఏమన్నాడు? నీవు నా సొత్తు, నా స్వాచ్యం. నీవు జనులందరూ నిన్ను తృణీకరిస్తున్నారా? నువ్వు నా స్వాచ్యం. జనులందరూ నిన్ను విలువలేని వ్యక్తిగా నిన్ను మాట్లాడుతున్నారా? నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు. నేను చెప్పాను ఒకసారి, మీకు నేను చెప్పాను, నాకు గుర్తుందా? చిన్న బిడ్డ బాబు పుట్టాడు, చాలా అందంగా ఎర్రగా ముద్దులాడుతా ముద్దులు గురిపేలాగా ఉన్నాడు. చూసిన ప్రతి ఏ వ్యక్తికైనా కనీసం ఎత్తుకోవాలనిపించే వ్యక్తిలా ఉన్నాడు, ముద్దు పెట్టుకునే వ్యక్తిలా ఉన్నాడు. అటువంటి వ్యక్తి అందంగా ఉన్నప్పుడు అందరూ ముద్దు పెట్టుకున్నారు. తల్లి ఉయ్యాల తొట్లో పెట్టి ఊపుతూ ఉంది, ఉయ్యాల తొట్లో పెట్టి తన కుమారుని ఊపుతా. చెప్పాను ఈ మాట మీకు గుర్తుందా? మరలా చెప్తాను. ఉయ్యాల తొట్లో పెట్టి ఊపుతూ ఉంది. మరి ఎందుకో నిద్రపోయాడు కదా అని చెప్పి, ఆ బాబు నిద్రపోయాడు కదా అని చెప్పి తల్లి స్థానానికి వెళ్ళింది, ఏదో పని మీద వెళ్ళింది. వచ్చేసరికి బాబు 1-2 దాంట్లో చేసుకున్నాడు. కాళ్ళ నిండా, చేతుల నిండా, ఒంటి నిండా, ముద్దు నిండా వెళ్ళింది. ఎవడని ముద్దు పెట్టుకుంటాడో చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఇందాక ముద్దు పెట్టుకున్నావుగా, ఇందాక ఆదరించావుగా, ఇందాక ఎత్తుకున్నావుగా, ఇందాక బుగగిల్లావుగా, ఇలాంటి బిడ్డే నాకు పుట్టాలని కోరుకున్నావుగా, ఇట్లాగే నా కొడుకు చిన్నప్పుడు ఉండేవాడిని ఆడి నిన్ను పోల్చుకున్నావుగా, ఇప్పుడు ఎందుకు ముద్దు పెట్టుకోవు అమ్మా? వాడు గంట కూడా ఇవన్నీ అంటేసింది. 1-2 కాళ్ళకే చెదిరి కాదు, బుగ్గలకు కూడా అంటేసింది, తలకు కూడా అంటేసింది. ఓ మాట చెప్పండి, రోడ్డు దగ్గరికి కూడా వెళ్ళింది. ఎవడన్నా దగ్గరికి తీసుకుంటాడా? ఎవడన్నా ఆదరిస్తాడా? ఇప్పుడు దగ్గరికి తీసుకునేది ఎవరు? తన కడుపును పుట్టిన తన బిడ్డను, 9 మాసాలు మోసినటువంటి తన బిడ్డను, బాల్యం నుండి అడుగు కళ్ళగన్న బిడ్డను తన తల్లి దగ్గరికి తీసుకుని శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా చెడు మొత్తాన్ని కడిగేస్తుంది. ఎందుకని చెప్పండి? తల్లి కనుక, తన 9 మాసాలు మోసినటువంటి తల్లి కనుక. నా దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నా సొత్తు. నువ్వు ఎక్కడ పడితే నాకెంటారు, నువ్వు నా సొత్తు. నిన్ను మరలా కొడుకుంటా, నిన్ను మరలా మారుస్తా, మరలా రూపాంతరం చెందే నిన్ను స్థిరపరుచుకుంటా. నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు నిన్ను అందరూ బతుకుంటారు, ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు, నిన్ను ఆదరిస్తారు. అందరి దగ్గరికి వచ్చి నువ్వు బాగున్నప్పుడు అనేకులు పిలుస్తూ ఉంటారు. నువ్వెప్పుడైతే పొరపాటున చెడిపోయావో, పడిపోయావో, బలహీనుడు అయిపోయావో, నీ దగ్గరికి వచ్చేవాడు ఎవరు ఉండరు. నీ దగ్గరికి వచ్చేవాడు ఎవరు ఉండరు. నిన్ను ఆదరించేవారు ఎవరు ఉండరు. నిన్ను ప్రేమించేవారు ఎవరు ఉండరు. నిన్ను ఇదిగో ఇది నా స్వాచ్యము, ఇది కింద బాగున్నాడు, ఇప్పుడు బాగోలేదు కదా అని చెప్పి నీ దగ్గర ఇచ్చేవాడు ఎవరు ఉండడు. ఎందుకని అంటే నువ్వు వాళ్ళ సొత్తు కాదు. నువ్వు వాళ్ళ సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తు అంటే నా సొత్తు. నువ్వు నా సొత్తు. నువ్వు యాకోబుని నిన్ను జనులు పిలుస్తున్నారా? నేను నిన్ను అలా పిలవను. నేను చేతగాను జనులు పిలుస్తున్నారా? నిన్ను అలా పిలవను. నేను పనికిమాలిన జనులు పిలుస్తున్నారా? నిన్ను అలా పిలవను. నిజంగా పనికిమాలిన వ్యక్తిని నువ్వే అనుకుంటున్నావా? నువ్వు అలా అనుకోవద్దు. నా వల్ల కాదు, నేను ఈ విషయంలో నేను జయించలేనని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు వీళ్ళు అనేది అదే నిజమని చెప్పి నువ్వు కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, శ్రమ దినమును నువ్వు కృంగినేడా చేతగాని వాడు నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు నా సొత్తు. నేను పేరు పెట్టి పిలిచినాను. ఏముండకూడదు నీ దగ్గర? ఏముండకూడదు నీ దగ్గర? ఏముండకూడదు నీ దగ్గర? మొదటి వదిలి చదవడం చెప్తాడు. 3వ మాట, భయపడకము, నీవు నా సొత్తు. భయపడకము, నువ్వు నా సొత్తు.
చెప్తారా యేసయ్యతో, ప్రభు నేను నీ సొత్తుని, ఎవరేమంటుంటే నాకేంటయ్యా, ఎవరేమంటే నాకేంటయ్యా, నేను నీ సొత్తుని, నేను నీ బిడ్డను, నేను నీ కుమారుడు, నేను నీ కుమార్తెను. ఎందుకంటే అందరూ నన్ను బాగు చేయకపోవచ్చు, అందరూ నన్ను స్థిరంగా లేకపోవచ్చు, నేను తిన్నగా ఉన్నప్పుడు మాత్రమే నన్ను మెచ్చుకోవచ్చు, అన్ని విధాలుగా నేను సేఫ్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఆదరించవచ్చు. కానీ నా యేసయ్యా నన్ను ఆ విధంగా బాబుని శుభ్రంగా నీటి తయారు చేసేది ఎవరమ్మా? ఎవరు? తల్లి. మంచి పౌడర్ కొట్టేది తల్లి. ఆ పౌడర్ పాడైపోయినప్పుడు మరలా పౌడర్ రుద్దేది కూడా ఎవరు? తల్లి. యేసయ్య ఏమంటున్నాడు? నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. లోకంలో ఎవరు నిన్ను సరిచేయరు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, లోకంలో ఎవరు నిన్ను బాగు చేయరు, లోకంలో ఎవరు నిన్ను ఆదరించరు, లోకంలో ఎవరు నిన్ను స్థిరమైనటువంటి స్థానంలో నిలబెట్టరు, లోకంలో ఎవరు కూడా నీకు ఉన్నతమైన పిలుపునివ్వరు, ఉన్నతమైన స్థానం నిలబెట్టరు. నువ్వు బాధలో ఉండి నిన్ను బాగుపరిచేవాడు ఆయనే, నువ్వు శ్రమలో ఉండి నిన్ను సరిచేసేవాడు ఆయనే. ఒకవేళ చెడిపోయినటువంటి నీ జీవితాన్ని మరలా బాగు చేయవాడు కూడా ఆయనే. ఈరోజు అసహించుకుంటున్నటువంటి నిన్ను ముద్దొచ్చే వ్యక్తిగా నిలబెట్టేవాడు ఆయనే. ముద్దొచ్చి చెడిపోయినటువంటి నీ బ్రతుకుని అసహించుకునే వారిని అసహించుకుంటూ ఉన్న ఆయన ప్రేమ మాత్రం ఏం చేయదు, నిన్ను పొరపాటును కూడా ఎడమ చేయదు. నువ్వు ఎడమైపోతున్న నీ దగ్గరికి తెచ్చుకోవడానికి, దగ్గరికి చేయడానికి ఇంకా నీకు దగ్గర అవుతుంది దేవుని ప్రేమ. అంతే తప్ప నేను ఎడమ చేసేది కాదు ఆయన ప్రేమ. రెండవ వచనం చదవనా? నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యలను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు తెలుసు కదా. మనకి నీళ్ళలో బట్టి నడిచిన ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఇటు అటు మధ్యలో 2 పాయలయ్యింది. వాళ్ళ మధ్యలో ఆయన ఎలా ఉన్నాడు? మేఘస్తంభంలా ఉన్నాడు, అగ్నిస్తంభంలో ఉన్నాడు. పొర్లిపోయాయి ఆయన మీద, పొర్లిపారి. ఎవరి మీద పొర్లిపారాయి? ఐగుప్తు మీద పొర్లిపారాయి, ఐగుప్తు మీద పొర్లిపారాయి. జలములో పడి నువ్వు వెళ్ళినా ఏం చేయు? ముంచు. పేతురు గారు ఏం చేశాడు? నీళ్ళ మీద నడిచాడా, నీళ్ళ పైన నడిచాడా? నీళ్ళలో నడిచాడా, నీళ్ళ పైన నడిచాడా? నీళ్ళ పైన నడిచాడు. నిజమే. ఈరోజు నిన్ను ఏవైతే ముంచుతాయో నువ్వు భయపడుతున్నావో, ముంచగలవు, ముంచి మునిగిపోతాను నువ్వు వెళ్ళపడుతున్నావో, ఆయన నీకు తోడుగా ఉంటే ఏం చేయు? నిన్ను ఏ అప్పుడు ఏం చేయదు, ఏ అప్పుడు నిన్ను ఏమి చేయదు, ఏ రోగం నిన్ను ఏమి చేయదు, ఏ శత్రుమొక్క నీ వైపుకి రాదు. నా దేవుడు అంటాడు, 1000 మంది నీ వెడమ పక్కబడిన 10,000 మంది నీ కుడి పక్కబడినా అపాయము నీ యొద్దకు రాదు, అపాయము నీ యొద్దకు రాదు. నిన్ను కాచువాడు కొనకడు నిద్రపోడు, నిన్ను కాచువాడు కొనకడు నిద్రపోడు. నువ్వు ముందున్నటువంటి సైన్యాన్ని చూసి, సముద్రాన్ని చూసి భయపడవద్దు, వెనకొస్తున్న పరో సైన్యాన్ని చూసి నీవు భయపడవద్దు అంటున్నాడు యేసయ్య. నీవు నా సొత్తు, నీ రూపాంతరం చెప్తావే, నువ్వు రూపాంతరంగా మార్చబడతావే, నిన్ను రూపాంతరం చెంది కొత్త వ్యక్తిగా మార్చబడిన తర్వాత నువ్వు జలంలో పడి బయలుదేరి వెళ్ళాల్సి వచ్చిందనుకో, జలము నిన్ను ఏం చేయవు? ముంచుతాయి. ముంచగలిగిన ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు ముంచాయి? ఐగుప్తీయులను ముంచాయి. ఐగుప్తీయులు రథాలు సైతం ఊడిపోయాయి, ఐగుప్తి సైన్యం మొత్తం పాడైపోయింది. ఇశ్రాయేలు ఏమైనా ఒక్కటన్నా పోయిందా? ఆఖరి కోడి పిల్లలు కూడా ఎంటేసుకొని తోలికెళ్ళిపోతారు. కోడి పిల్లల దాంట్లో మునిగిన నీళ్ళలో మునగదు. ఎందుకనంటే ఆయన కాపుదల నీ పట్ల ఆ విధంగా ఉంది, ఆయన హస్తమును ఆ విధంగా కాసి కాపాడుతూ ఉంది, ఆయన ప్రేమైన హస్తమును అట్లా ఆదరిస్తూ ఉంది. ఆయన నీ పట్ల శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆయన ప్రేమించేది. హద్దులు లేవు ఆయన ప్రేమకు, అవధులు లేవు. కొన్ని ప్రేమలకు హద్దులు ఉంటాయి, కొన్ని ప్రేమలకు హద్దులు ఉంటాయి. ఇది హద్దులు లేవు, అవధులు లేవు. ఎల్లటి తెలుసా మీకు? దిక్కులు. మన భారతదేశానికి గుర్తులు ఏంటరా అంటే చెప్పేవాడు చిన్నప్పుడు, తూర్పున బంగాళాఖాతం ఉంది, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, పడమర అరేబియా మహాసముద్రం ఉంది, ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయని చెప్పేవాడు. దేనికి? మన దేశానికి ఇవి హద్దులు. యేసయ్య ప్రేమకు హద్దు ఉందా? యేసయ్య ప్రేమకు హద్దు లేదు.
యేసయ్య ప్రేమకు హద్దు లేదు. యేసయ్య ప్రేమ ఎక్కడికైనా వచ్చేయగలదు. యేసయ్య ప్రేమ ఎక్కడైనా చూపించగలదు. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమకు ఇక్కడికి వచ్చి ప్రేమ చూపించాలి, అక్కడ మాత్రం ఎక్కడైనా ఆయన ప్రేమ ప్రేమించగలదు. రెండోది ఏంటండి, అగ్ని జ్వాలల మధ్య నీవు సంచరించలను, అగ్ని నిన్ను ఏమి చేసిందా? సెక్రటరీ అగ్నిగోలను ఏమైనా చేయగలిగిందా? ఏం చేయదా. బహుశా అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి కష్టాలు, అగ్ని వంటి బాధలు, తట్టుకోలేనటువంటి ఇబ్బందులు, తట్టుకొని బయటపడతామని నమ్మకం లేనటువంటి పరిస్థితులు, దీని నుంచి ఒడ్డెక్కుతామని లేమా అనే భయోందోళనలు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు రూపాంతరం చెందిన తర్వాత, నేను మార్చిన తర్వాత, నీ పేరు యాకోబు నుండి ఇశ్రాయేలుగా నేను మార్పించిన తర్వాత ఏం చేయు నువ్వు ఏమాత్రమో. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు యేసయ్య అనేది మీరు నీళ్ళలో పడి వెళ్ళవలసిన అవసరం లేదన్నాడా, వెళ్ళాలన్నాడా? అమ్మ అర్థమవుతుందా మాట మీకు? చదవండి, 2వ వచనం ఒకసారి. నీవు జలంలో పడి, ఇప్పుడు చెప్పండి, నీళ్ళలోకి వెళ్ళాలా వద్దామా? నీళ్ళలోకి వెళ్ళాలా వద్దా? కానీ నీళ్ళు ఏం చేయవు మనల్ని? నీళ్ళలోకి వెళ్ళాలా వద్దా? రోగం రావాలా వద్దా? రావాలి. కానీ రోగం ఏం చేయాలి మనల్ని? ఏమి? అప్పుల సమస్య మధ్య మనం సిక్కుకోవాలా వద్దా? అప్పులు ఏమి మనల్ని? దెయ్యాలు మన వెంట తిరగాలా వద్దా? దెయ్యాలు మనల్ని ఏమి? ఏమా? శత్రు సమూహం మనం చుట్టుముట్టాలా వద్దా? కానీ ఏమి? లేకపోతే మన క్వాలిటీ తెలియదు. తెలుసుందో చెప్పండి, మనం ఎటువంటి క్వాలిటీ కలవడమో మనకు తెలియదు. అంతేనా కాదు? బాబు పుట్టగానే ఏం పెడతామో చెప్పండి. చక్కగా అన్నాన్ని బాగా మెత్తగా రుద్ది ఏం చేస్తారమ్మా? చక్కగా అన్నం బియ్యం వేసి ఒక పొయ్యి మీద పెట్టి కొంచెం వెన్న వేసి కొంచెం బియ్యం వేసి బాగా మెత్తగా పెట్టి అన్నప్రసన్న రోజు ఏం చేద్దాం? రోజులు పెడతారు కదా, అదే అన్నప్రసన్న జీవితాంతం పెడతామా? గొడ్డుగారం పెడతాం. తింటా ఉంటే పిల్లలకు కళ్ళ ముందులు గారిపోతూ ఉంటాయి. ఎందుకని? అది కూడా వారి జీవితంలో ఒక అలవాటైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలి. దేవుని బిడ్డలారా, దేవదేవుడు భవిష్యత్తు దేవుడు నమ్ముకున్న నాకు ఎందుకు ఈ శ్రమలు? దేవుడు నమ్ముకున్న ఎందుకు నాకు ఈ శోధనలు? దేవుడు నమ్ముకున్న ఎందుకు నాకు ఈ మానసికమైన ఒత్తిడులు? దేవుడు నమ్ముకున్న ఎందుకు ఈ మానసికమైన ఒత్తిడి నుంచి ఎందుకు ఇట్లా చుట్టముడుతున్నాయి అంటే నా యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు వెళతావు కానీ అది ఏమీ నిన్ను చేయవు. ఎందుకు నాకు ఈ రోగాలు వస్తాయి కానీ యేసయ్య వాటిని ఏమీ చేయలేదు. నువ్వు జలములో పడి వెళ్ళారు. ఒక్క కోడి పిల్లగా పోయిందా? ఒక కోడి పిల్ల, కోళ్ళు, బాతులు, మేకలు అన్నీ అంటేసుకుని వెళ్తారు ఇశ్రాయేలు ప్రజలు. ది 10 కమాండ్మెంట్ అనే సినిమాలో చూసారు. సినిమా అంటే సినిమా కదండి, కేవలం మోషే గారి చరిత్ర మాత్రమే. ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దాడతారో దాన్ని చిత్రీకరించినటువంటి దృశ్యం. ఆయనతో పాటు గాడిదలు, గొర్రెలు మొత్తం వెళ్తాయి. ఒక్క మేక పిల్ల కూడా ఆ సముద్రంలో ఏమైనా వానలో ఆ సముద్రం మధ్యలో నుంచి ఒక్కటి కూడా చిక్కుపడలేదు, ఒక్కటి కూడా. అందుకే నా యేసయ్య మీ తల వెంట్రుకలన్నీ లిఖింపబడి ఉన్నవి. తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నా రాలి కింద పడదు అని చెప్తూ ఉన్నాడు దేవుడు బిడ్డ. ఇప్పుడు అగ్నిలో పడి వెళ్ళారు సత్రకమేశ్వరుడు అగ్నిగోరు. అగ్నిలో పడి వెళ్ళకపోతే రాజు మారేవాడా? రాజుకి దేవుడి గురించి తెలిసేదా? రాజు తెలుసుకునేవాడా? పెద్ద తోపాన్ని నిలబెట్టాడు, పెద్ద సోపాన్ని నిలబెట్టాడు. నిలబెట్టేసి ప్రతి ఒక్కరు సాష్టాంగ పడుతున్నారు. నువ్వు కూడా అంటే ఒక విషయం గమనించండి. ఇజ్రాయేల్ సంస్థానంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మాత్రమే మిగిలారా? మిగతా యూదులు అందరూ లేరా? మరి అందరూ ఏమైపోయారు? సరెండర్ అయిపోయారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? నువ్వు సరెండర్ అయిపోయి క్రైస్తవుడిగా ఉంటావా? చాలామంది అనుకుంటారు కదా, ఆదివారం ఆరాధన ఎందుకు వెళ్తలేదు అంటే వాళ్ళు వెళ్తున్నారా, వీళ్ళు వెళ్తున్నారా మనం వెళ్ళటానికి? కానీ వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా మాకు అనవసరం, మేము మాత్రం వెళ్ళటం తథ్యం అని ఎవరు అనుకున్నారు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. షడ్రకు, మెషకు వాళ్ళ జోలి మాకు అనవసరం, నేను నూతులో పడేస్తాం, మాకు ప్రాబ్లం లేదు. నుప్పుడు గొడవలో వేస్తాం, మాకు ప్రాబ్లం లేదు. చచ్చిపోతారా మీరు? ప్రాబ్లం లేదు. అరే మిమ్మల్ని చంపే మీ బాధలు ఒక విధంగా ఉండవు. ఇని
అన్నారు, రాజా అన్నారా? ఓ నెబుకద్నెజరు, ప్రాణమే తీసేసినప్పుడు ఇంక భయపడాల్సిన పని ఏముంది? ఓ నెబుకద్నెజరు, నీకు భయపడాల్సిన పని మాకు లేదయ్యా. మేము నుప్పుల్లో పడేస్తే మా దేవుడు అక్కడ మమ్మల్ని కాపాడతాం. ఒకవేళ కాపాడకపోయినా సరే నేనేం చేయ, మీకు మేము కాపాడకపోయినా సరే నువ్వు చెప్పినటువంటి, నువ్వు పెట్టినటువంటి స్తూపానికి ఏం చేయం మేము? సాష్టాంగపడి. దేవుడు పెట్టారా? దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీకు శ్రమ రాదు అని కాదు, నీకు కష్టం రాదు అని కాదు, నీకు రోగం లేదు అని కాదు, నువ్వు ఆర్థిక సమస్యలు సతమతం అవ్వు అని కాదు, నీకు శత్రుబాధ ఉండదని కాదు. ఉన్నా కానీ ఏం చేయమంటాయి? నీళ్ళలో పడి నడిచి వెళ్తాయి ఏమిటి నీ మీద రావు, అగ్నిలో పడి వెళ్తాయి నీ మీదకి రావు. అగ్నిలో పడి నడుస్తూ ఉన్నవి ఏమాత్రం నేనేం చేయవు, కాల్చజాలవు. దేవుడు బిడ్డలారా, దేవదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, యాకోబు 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 అనే పేరు కదా మీ పేరు పెట్టుకోండి. యాకోబుని పెట్టింది ఎవరు? పేరు ఆయనకి మా అర్థమవుతున్న మాట మీకు. యాకోబుని పేరు పెట్టింది ఎవరు? ఆ నాన్నగారు పెట్టారు. యాకోబుని పేరుకి అర్థం ఏంటి? ఆ పేరు ఎంతమందికి తెలుసు? అందరూ ఏ పేరుతో పిలిచారు ఆయన్ని? ఒక్క దేవుడు తప్ప అందరూ ఆ పేరుతోనే పిలిచారు ఆయన్ని. యాకోబుని పేరుకి అర్థం తల్లి మోసగాడే అంటండి, తండ్రి మోసగాడే అంటండి, అన్న మోసగాడే అంటండి, మామ మోసగాడే అంటండి, ఆగ్రహం చేసుకున్న భార్యలు కూడా నేను యాకోబు భార్య అంటాను, మోసగాడు భార్య అని అంటున్నాను. జనవాడి దేవుడు వచ్చేది నీ పేరు ఏంటంటే నా పేరు మోసగాడు అంటున్నాను. అమ్మా మనలోకి వద్దాం. బయటోడు అప్పులోడని, భార్య అప్పులు వాడేనని, బయటోడు అప్పులతో ఉన్నాడని, బయటోడు రోగిష్ఠుడని, అందరూ రోగిష్ఠుడు అన్నాడు. చివరికి నిన్ను అడిగితే దేవుడు నీ పేరు మీద అడిగితే ఏం చెప్తున్నావు? నేను రోగిష్ఠుడు అయ్యా అని చెప్తున్నావు. దేవుడు ఏమన్నాడు? నువ్వు అలా అనుకోవద్దు, నువ్వు నీ పేరు అది కాదు, నేను ఏం చేశా? నేను విమోచించా. ఆ పేరుతో నీకు పిలవబడదు, ఆ పేరు నీకు ఇక ఉండదు, ఆ పేరు చేత నీకెవరు పిలవరు. ఒక్క మాట చెప్పి నా ప్రసంగాన్ని చూడండి ఒకసారి. మంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడేడు. దేవుడికి స్తోత్రం. ఏం చెప్తున్నాడమ్మ దేవుడు? మళ్ళీ చదవండి నాకు అందరూ ఒకసారి, మళ్ళీ అందరూ ఒకసారి చదవండి. దేవుడు చెప్పినటువంటి మాట, నేను నీకు ఏం ఆజ్ఞాపించాడు ఆయన? జనులందరూ ఒక పేరుతో పిలుస్తున్నారు నిన్ను, నేను ఆ పేరుతో నిన్ను పిలవను. జనులందరూ ఒక పేరు ఇచ్చింది నీకు, జనులందరూ చేత ఒక పేరు పెట్టబడింది నీకు. ఏ పేరు అది? ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, నువ్వు పొందుకున్నటువంటి పరిస్థితి, ఏ పరిస్థితుల్లో, ఏ బలహీనతలతో, ఏ శ్రమలతో, ఏ ఇబ్బందులతో ఉన్నావో ఆ పేరుతో జనులందరూ పిలుస్తున్నారు. నేను నిన్ను అలా పిలవను. నిన్ను ఎలా పిలుస్తా? నేను యాకోబు అని పిలవను, ఇజ్రాయేలునే పిలుస్తా. గిద్యోను ఒక వ్యక్తి ఉన్నాడు కదా, గిద్యోను ఎలా పిలిచాడు? ఆయనకి దేవుని దూత వచ్చాడంటే పరాక్రమ గల బలాఢ్యుడా. గిద్యోను ఏం చేస్తున్నాడు? అప్పుడు ఒలీవల చెట్టు చోట గోధుమలను దొరగొట్టుకున్నాడు. ఎంత భయస్తుడు! ఒకవేళ జనులను కనబడితే ఎత్తుకుపోతారేమో ఫిలిష్తీయులని, లాక్కుపోతారేమో ఫిలిష్తీయులని, నష్టపోతారేమో ఫిలిష్తీయుల మధ్యలో నేను అర్థం తిరిగి పోరాడలేనని. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నీవే ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయాలి, నీవే ఇశ్రాయేలు పక్షంగా విజయాన్ని పొందుకోవాలని చెప్తూ ఉన్నాడు. కానీ ఈయనేమంటున్నాడు? నా వల్ల అవుతుందా అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించాను కదా. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఇప్పుడు నిన్ను పిలుస్తున్నటువంటి పేరు, ఇప్పుడు నీకు పెట్టబడినటువంటి పేరు, ఆ పేరు నీకు ఎవరు నిన్ను పిలవరు. తర్వాత నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎట్లా ఉండాలండి? వాక్యం విన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? నిబ్బరము కలిగి. ఇప్పుడు బండి ఉందనుకోండి, గాలి తగ్గింది, నెట్టుకుని వెళ్ళి కొట్టించుకుంటాం.
వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది మన హృదయం? తోసి పెట్టి నీరసంగా వెళ్ళిపోతాం బండిని ఎక్కడ దాకా. బండిలో గాలి పట్టుకుని ఎట్లా వద్దు చెప్పండి? మంచి నిబ్బరంగా ఉంటాం. ఎంత నిబ్బరంగా ఉంటాం? ఇప్పుడు ఒక్కడిని నడవటమే కష్టంగా ఉంది, దాన్ని నేను ఎట్టుకు రావాల్సి వచ్చింది, దాన్ని నడిపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది ఏం చేస్తే నన్ను, నా భార్యని, నా బిడ్డలందరూ వేసుకొని ధైర్యంగా వచ్చింది. వాక్యం ఎక్కట్లేదు గాలిలాగా మీకు. వాక్యం ఎట్లా ఎక్కించుకోవాలి మనం? ఎట్లా ఎక్కించుకోవాలి వాక్యం? బి కాంప్లెక్స్ ఇండిషన్ లాగా ఎక్కించుకోవాలి. బి కాంప్లెక్స్ ఇండిషన్ ఎందుకు ఎక్కించుకుంటారు? నీరసంతో ఇటు పడితే నిట్టేలాగా ఉంటుంది. చేసి కూర్చేపటికి ఏమవుతుంది? ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. శక్తి వచ్చేసి ఇప్పుడు మన కంటికి కనపడే చిన్న రాయి పొలం కూడా మహా పెద్ద బండలా కనపడుతుంది. ఇప్పుడు ఇది చూడగానే ఏమవుతుంది? అట్లా ఉంటుంది. ఎంతలో బండ అయినా కాలుతో ఫుట్బాల్ దాని అనిపిస్తుంది. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, వాక్యం నీ హృదయంలోకి వస్తే నీకేముంటుందంట? నిబ్బరం, మనోనిబ్బరం అంటారు. మనోనిబ్బరం అంటే ఏంటి? అటు ఇటు భయపడిపోతారు, ప్రతి విషయానికి భయపడిపోతారు. కొంతమందికి ఎంత వాక్యం విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళకి నిబ్బరం ఉండదు. నిబ్బరం అంటే ఏముండాలి? హృదయంలోకి వాక్యం చోటు ఇట్లేదు. హృదయంలో వాక్యంలో చోటు ఇకపోతే జీవితం మొత్తం నేనేదో ప్రయాసపడి, నేనేదో కష్టపడి, నేనేదో సాధిస్తానంటే దేవుడు లేకుండా సాధించేది ఏంటి? శూన్యం. దేవుడు లేకుండా నువ్వు ఏది సాధించినా శూన్యం. ఏముండదు అక్కడ. ఏమన్నా కనపడద్దా? ఏమీ ఉండదు. ఒకవేళ సాధించాను అనుకున్నా అదేంటి? ఎప్పటికీ సుస్థిరం కాదు. యేసయ్యకు దేవుడు అదే అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి నాలో మీరు అంటు కట్టబడితే తప్ప నాకు వేరుగా ఉండి నువ్వు ఏదైనా సాధించాలనుకున్నా ఏమీ సాధించరు. దేవుడు అదిగే వాక్యం. నీ మొదటి స్థితి కొంచెంగా ఉన్న తుదకు నువ్వు మహావృద్ధుడు. దేవుళ్ళు చిన్న చిన్న విషయాలు, కొద్ది విషయాలు, కొంచెంలో నువ్వు ఆయన నమ్మకంగా ఉన్నా దేవుడు వాక్యం చేస్తుంది. సామెతలు దీంట్లో చెప్తాడు, నువ్వు మొదటి స్థితి కొంచెంగా ఉన్నా, కొద్దిగా ఉన్నా. చూడండి, రేపు గందలు ఏమంటారు దేవదేవుడు చూద్దాం ఒకసారి. నువ్వు మొదట కొంచెంగా ఉన్నా నీది నువ్వు మహా వృద్ధిలో పొందుతామని యోగు గ్రంథంలో దేవదేవుడు తెలియజేస్తాడు. అలాగే మన జీవితంలో కూడా మొదటి స్థితి కొంచెంగా ఉన్నా, కొద్దిగా ఉన్నా, లెక్క లేకుండా ఉన్నా, నిబ్బరం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మహా వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. తర్వాత చదివినానా? దిగులు పడకము, జడీకము. దిగులు వద్దు. ఏం జరిగిపోతుంది నీకు? ఆల్రెడీ చుట్టూ చుట్టుపుట్టులు ఉన్నాయి కదా, వాటిని చూసి నువ్వు దిగులు పడి ఏమైనా సాధించగలవా? నువ్వు సాధించేది ఏమన్నా ఉందా? నీ వల్ల ఏమన్నా అవుతుందా? అందుకే యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? నీ తండ్రి సెలవు లేక తల వెంట్రుకలో ఒక్కటి నేరణ పడదు. పిచ్చుకులను చూడని పోయి కొట్టలో కూర్చుని వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు నిశ్చయంగా నిన్ను పోషిస్తు. ఒకటి నీకు ఉండకూడదు ఏంటి? ఇప్పుడు ఈ రోజు నుంచి నిబ్బరం ఉండాలి. ఉండకూడదు దిగులు. రెండోది భయం. జడిసిపోక బ్రద్దానికి ఏమైపోతుంది? చిన్నప్పుడు జడిస్తే ఏమవుద్దండి? జ్వరం కలుగుతుంది. దడుచుకుంటే ఏమవుద్ది? జ్వరం కలుగుతుంది. వచ్చిన రోగం అది తొందరగా తగ్గుతుంది, కానీ జడిస్తే జ్వరం తొందరగా తగ్గదు. చిన్నప్పుడు ఇంకా ఉంటాం కదా, విన్నాం కదా మనం, జడుపు జ్వరం ఇది తొందరగా తగ్గదు అంటారు. భయం అనేది తొందరగా వృద్ధిలోకి తీసుకుని రాదు. భయము నిన్ను కృంగజేస్తుంది. భయం నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. భయం నిన్ను వెనక్కి లాగు పెడతా ఉంటుంది. భయం నిన్ను వృద్ధిలోనికి తీసుకురాకుండా పదే విషయంలో ప్రతిసారి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రతిసారి అదే విషయాన్ని నేను కృంగదీస్తూ ఉంటుంది. దేవుడు అందుకే చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ఉండు. నేను నీతో చెప్పా కదా, నిబ్బరం కలిగి ఉండు, జడియొద్దు. రెండోది దిగులు పడొద్దు. మూడోది చెప్పినానా? తర్వాత చదివినానా? నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నడిచే మార్గం అంతటిలో దేవుడు ఏమైనా నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను కాచువాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు ప్రజలను పాలుతీరులు ప్రవహించి నడిపించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసండి? తన దూతను ముందు పంపి మార్గం ఏం చేశాడంట? సరళం చేశాడంట. చూడండి, ఒక ముఖ్యమంత్రి గారు కానీ, ఒక ఎమ్మెల్యే గారు కానీ పలానా మార్గం నుంచి వస్తారంటే తెలిసిందనుకోండి, ముందు ఆ రోడ్డుని అంతా ఏం చేస్తారు? ముందు పోలీస్ శైరాన్ని పంపించి, మీరు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, రోడ్డుని మీరు అటు ఇటు బ్లాక్ చేసేస్తారు. అటు ఇటు ఏమన్నా ట్రాఫిక్ ఆయన వెళ్ళిపోయేంత వరకు ఏం చేస్తాడు?
ఆపేస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ మార్గం సరళం చేయడానికి ముందు దూతలు పంపుతాడంట. అంటే మన దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళం మనం? ఈ లోకంలో ముఖ్యమంత్రి గారి కొరకు మనం ప్రత్యేకమైన స్థలం ఇస్తే, మనం ప్రత్యేకించి ఏర్పాటు చేస్తే, మనం బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట? మన మార్గాన్ని అటు ఇటు దూతలకు కావాలంటే. మీరు ఇప్పుడు గమనించారా? ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉంటారు, ఈ వాహనం నుంచి వస్తారని చెప్తారు, లేదా ప్రధానమంత్రి గారు ఈ స్థలం నుంచి వస్తారని చెప్తారు. చేస్తారని చెప్పగానే పోలీసు వాళ్ళు ఆపుతారు. ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, కారులో నుండి వెళ్తున్నారు, మీరు ఎవరు నడవద్దని వెళ్ళేంత వరకు అంటారు. యేసయ్య ఏం చెప్పారంట? యేసయ్య ఏం చేస్తారంటే మన కొరకు దూతలని కావులుగా పెడతారంట. ఈ దేని కొరకు? చీకటి శక్తులు, అంధకార శక్తులు, మాంత్రిక శక్తులు ఉన్నటువంటి ఏ శక్తి రాకుండా అడ్డు పెడతారంట యేసయ్య. ఆయన అడ్డుపడినా దాటి వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆయనకు అవకాశం మనం ఇవ్వటం లేదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ వచ్చిన అవి మన దగ్గర, దేవుడు ఏం చేస్తాడు? నిలబడనీయడు కనుక దేవుని వాక్యం తెలియజేస్తుంది, యాకోబు నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేలువి. నీకు ఇవ్వబడినటువంటి పేరు ఇది స్థిరం కాదు, నీ పేరు నేను ఏం చేస్తాను అంటాడు దేవుడు, మారుస్తాను. అది ఏ పేరైనా ఉండొచ్చు, ఏ పేరైనా ఉండొచ్చు. ఏ పేరు ఇప్పుడు నువ్వు పొందుకున్నావో, ఏ పేరుతో నిన్ను, నీ బంధువులు, నీ కుటుంబం, నీ జనాంగం అందరూ పిలుస్తున్నారు, నా యేసయ్య తెలుస్తూ ఉన్నాడు. ఆ పేరుని ఏం చేస్తారంట? రాబో రోజుల్లో పూర్తిగా మార్చేస్తాడు. దరిద్రుడనే పేరా, దౌర్భాగ్యుడనే పేరా, అపురుడనే పేరా, రోగిష్ఠుడనే పేరా, ఏ పేరైతే ఉందో ఆ పేరు నా యేసయ్య ఏం చేస్తాడు? తుడిచేస్తాడు, తీసేస్తాడు. భయపడవద్దు అని చెప్తున్నాడు. నువ్వు నా సొంతం అని చెప్తున్నాడు. నువ్వు జడియవద్దు అని చెప్తున్నాడు. నిబ్బరం కలిగి ఉండమని చెప్తున్నాడు. నీకు తోడే ఉన్నానని చెప్తున్నాడు. మార్గం మొత్తం అంతట్లో తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము నీతో నాతో మాట్లాడుతున్న మాటలను మనం ధ్యానం చేసుకుంటూ, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరవుగా, ముందే ఉన్నాయి మనకి దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని ఓపికతో అనుభవిస్తూ క్రీస్తుకు సాక్షిగా నేను సాక్షాత్కారం ఇవ్వడు కృప కూడి ఉన్న వాళ్ళందరికీ మాట్లాడుతున్న దేవతల్లో పిలిచారు కృపలో వాడకంలో గాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగణుడు తండ్రి, వందనాలు స్తోత్రం. తండ్రి, ఇంతబడిన వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. వాక్యానుసారంగా జీవించే కృపను ఉపయోగించండి. వాక్యాన్ని అనుసరించుకుంటూ కొనసాగకుండా దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థన చేయండి.